ఇంకా బ్రతుకున్నానంటే కేవలం దేవుని కృపే. నేను చెప్పుకోకుండా మీరు ఇప్పుడు 5 నిమిషాలంటే కూర్చున్నారు. 3 గంటలు ప్రసంగం చేసే వాళ్ళు 5 గంటలు అంటున్నాడు. అంటే మరి నా తమ్ముడు కొడుకు కనుక ఒక పాట ఇందాక ఒక పాట అంటున్నాడు. సమయం కుదరదా, ఒక పాటగా పేరు ప్రభు వాడుకుంటాడు. చూడండి, ఒక పాట పాడతాను. ఉండండి, ఉంటాను. అందరూ అయితే చెప్తాను. చెప్పాను. మొన్న 9వ తారీఖు నన్ను ప్రసంగానికి పిలిచారు. వస్తాబాదు చెప్పాను, ప్రసంగానికి పిలిచారు. కానీ అందరు కూడా నా మాటలు బట్టి టైం అయిపోయినా భోజనాలు ఉన్నారు. ఏమొచ్చా సమీపాలం వెళ్ళిపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు పలవ అంటున్నాడు, ఏదో అంటున్నాడు. ఇప్పుడు అయిపోతున్నాడు. పలవే పాడతా చూసారండి. ఎంతగా కాదు, ఎంత ఏడ్చానో. ఇదే సభలో హై స్కూల్లో జరిగింది, ఇక్కడ మన పేటల్లో జరిగింది. అప్పుడు చిన్న మాట చెప్పరంటే నేను చెప్పను. ఎంత కన్నీరు ప్రార్థన. నా తమ్ముడు కొడుకు గురించి పాలియాంచోడి పేరు సుందరపాల్ కాదు. దేవుడు అంత అద్భుతంగా దేవుడి సభల్లో మనం వాడుకుంటామంటే కేవలం దేవుని కృపే. మరలా నాకు నిజంగా మరలా ఏ టయానికి వస్తాను రాను, అది దేవుని కృపను బట్టి అందరూ చెల్లిస్తున్నాను. వాక్యం కూడా సిద్ధపడ్డారు 3 మాటలు చెప్దామని. కానీ మరి ఏది ఏమైనా పర్వాలేదు. కానీ సభలైనా సరే 11:30 అయినా సరే 12 అయినా సరే భోజనం చేసి మనం వెళ్ళిపోతాం. అది దేవునికి సంతోషం, పరలోకంలో ఆనందిస్తాడు. ఒక పాట పల్లవి పాడతాను. నేను రాసిన పాట ఇది. చాలా పాటలు రాశాను. ఈ పాటలు అర్థం పల్లవి చెరువు పాడుతున్నారు, అర్థం చేసుకోండి. దేవుడు ఇచ్చిన కృపను బట్టి. అందరూ రెడీగా ఉన్నారు మీరు వాయించడానికి? అందరూ చప్పట్లు కొడుతూ ఎంత ఆనందంగా అంటే ఉంటే వెళ్ళిపోతాం అని ఎలాగంటారండి. అబ్బా ఎంత నాకు ఆనందము దేవుని సేవ అంటే. రెడీగా ఉన్నారు మీరు? ఈ లోకములో పుట్టాలని అనుకుంటున్నావు, ఏమేమో చేయాలని అనుకుంటున్నావు. ఈ లోకములో పుట్టాలని తప్పుడు పట్టింది. ఈ లోకములో పుట్టాలని అనుకుంటున్నావు, ఏమేమో చేయాలని అనుకుంటున్నావు. నువ్వు ఏమి చేసినా నువ్వు ఏమి చేసినా చివరికి మిగిలేది ఆ మరణం తమ్ముడా, చివరికి మిగిలేది ఆ మరణం తెలుడా. ఈ లోకములో పుట్టాలని అనుకుంటున్నావు, ఏదేదో చేయాలని అనుకుంటున్నావు. ఆస్తిపాస్తులున్నాయని అనుకుంటున్నావు, బంధువులతో ఉన్నాదని అనుకుంటున్నావు. నీకు ఆస్తిపాస్తులున్నది, బంధువులగా ఉన్నది, చివరికి మిగిలేది ఆ మరణం తమ్ముడా, చివరికి మిగిలేది ఆ మరణం తమ్ముడా. ఈ లోకములో పుట్టాలని అనుకుంటున్నావు, ఏదేదో చేయాలని అనుకుంటున్నావు. చదువుకున్నాను, ఉద్యోగం ఉందని అనుకుంటున్నావు, ఎవరితో పని లేదని అనుకుంటున్నావు. చదువుకున్నాను, ఉద్యోగం ఉందని అనుకుంటున్నావు, ఎవరితోనూ పని లేదని అనుకుంటున్నావు. నీవు చదువుకున్నావు, ఎవరితోనూ పని లేకున్నా, చివరికి మిగిలేది ఆ మరణం తమ్ముడా, చివరికి మిగిలేది ఆ మరణం తెలుడా. ఈ లోకములో పుట్టాలని అనుకుంటున్నావు, ఏదేదో చేయాలని అనుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పాలియాంచో గారు కాదు 20 లక్షల పైనగా ఆయన చనిపోయాడు అనుకోండి. అటువంటి సేవ చేయాలని పాలియాంచో, వేరే పేరు కాదు, పాలియాంచోయే.